ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూశారాయన. విలువలతో కూడిన రాజకీయం, పట్టుదలకు మారుపేరుగా నిలిచే ఆయన జీవిత విశేషాలు, పోరాటాలు ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎవరికీ తెలియని కొన్ని అరుదైన, నిజాయితీతో కూడిన ప్రత్యేకాంశాలతో కూడిన స్పెషల్ స్టోరీ ఇది. రాజకీయాల్లోకొచ్చాక వేల కోట్లు సంపాదించే నాయకులను మనం చూస్తూ ఉంటాం. కానీ ముద్రగడ పద్మనాభం దానికి పూర్తిగా భిన్నం. తన సామాజిక వర్గ హక్కుల కోసం కాపు రిజర్వేషన్ల ఉద్యమాలను నడిపిన సమయంలో ఆయన ఎవరి దగ్గర పైసా ఆశించలేదు. ఉద్యమ ఖర్చుల కోసం తన సొంత ఆస్తులను, భూములను అమ్ముకొని మరీ పోరాటాలు సాగించారు. ఇవ్వడమే తప్ప ఎవరి దగ్గర తీసుకోవడం తెలియని నిఖార్సైన రాజకీయం ఆయన సొంతం. సాధారణంగా నాయకులు చేసే దీక్షల్లో కుటుంబ సభ్యులు వెనకుండి మద్దతిస్తూ ఉంటారు. కానీ 1994లో కాపు, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ ఏకంగా తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఒక సామాజిక లక్ష్యం కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాణాలను పణంగా పెట్టి రోజుల తరబడి దీక్ష చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం. ఎన్టీ రామారావు హయాంలో ముద్రగడ పద్మనాభం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే సిద్ధాంతాల పరంగా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంతో విభేదాలు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం వెనకాడలేదు. పదవుల కంటే తన ఆత్మ గౌరవమే మిన్నా అని భావించి తన మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి కేబినెట్ నుంచి బయటకొచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడికి చెందిన ముద్రగడ రాజకీయాల్లోకొచ్చిన కొత్తలో ప్రజల్లో తిరుగులేని ఆదరణ సంపాదించుకున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా, జనతా పార్టీ తరపున పోటీ చేసినా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగినా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని చూసి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా అత్యున్నత పదవులను అనుభవించారు. ఇంతటి రాజకీయ ప్రస్థానంలో ఆయనపై ₹1 అవినీతి ఆరోపణ కూడా లేదు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ముద్రగడను అవినీతి రహితుడని, నిప్పులాంటి స్వచ్ఛమైన చరిత్ర కలిగిన మనిషి అని అంగీకరిస్తారు. ముద్రగడ పద్మనాభం పట్టుదలకు మారుపేరు. ఒకసారి ఒక విషయంపై పంతం పట్టారంటే వెనక్కి తగ్గడం ఆయన నిఘంటువులోనే లేదు. 2016లో జరిగిన తుని కాపు ఐక్య గర్జన ఉద్యమం సమయంలో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, గృహ నిర్బంధాలు చేసినా, కేసులు పెట్టినా ఆయన భయపడకుండా తన ఇచ్చిన మాట కోసం, సామాజిక లక్ష్యం కోసం ఎంతకైనా తెగించి పోరాడారు. పదవులు చూసి రాని అహంకారం, కష్టాలు చూసి వెనకడుగు వేయని నైజం ముద్రగడది. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విలువైన, నిబద్ధత గల సుదీర్ఘ పోరాట అధ్యాయానికి ముగింపు పలికింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పోరాటాలు, పాటించిన విలువలు ప్రజాహృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.